హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఆక్షన్లో ఎవరెవరు ఉంటారనేది మనకు క్లారిటీ వచ్చింది. 350 నేమ్స్ వచ్చేసినాయి. సో దాన్ని బట్టి టీమ్స్ ఎవరెవరిని టార్గెట్ చేయాలనేది మనం చూద్దాం ఈచ్ టీమ్ వైజ్. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ వీడియో కాస్త లేట్గా చేస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి నా మీద చాలా కోపం వచ్చింది. సో ఈసారి ఎస్ఆర్హెచ్తోనే స్టార్ట్ చేస్తాను నేను. ఎస్ఆర్హెచ్కి యాక్చువల్గా పెద్దగా రిక్వైర్మెంట్ లేదు. మీరు టీం కనుక చూస్తే ఐ థింక్ 7 or 8 స్లాట్స్ ఆర్ ఆల్రెడీ సార్టెడ్, అంటే రెడీగా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఆ చిన్న చిన్న గ్యాప్స్ ఫిల్అప్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మిగతా ప్లేయర్స్ అంటే ఒక 11 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్తో ఒక 11 బాగా సెట్ అయి ఉంది వాళ్ళకి. అండ్ దే హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆల్సో, 25.5 crores. బట్ అయినా కూడా వాళ్ళు దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్, పర్టికులర్లీ ఇద్దరు ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి. ఇద్దరు ప్లేయర్స్. ఆ ఇద్దరు ఎవరిని చెప్తాను, స్పెసిఫిక్గా ప్లేయర్స్ని చెప్తాను. వీళ్ళు పలాని వాళ్ళని కూడా చేయొచ్చు అని కాదు. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరని కూడా నేను చెప్తాను. అది చేస్తే బాగుంటుంది ఎస్ఆర్హెచ్కి. దాంతో వాళ్ళు మొత్తం మిగతా అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, బ్యాకప్స్ కావాలి, గోల్డెన్ బ్యాకప్స్ కావాలి, ఆల్ స్లాట్స్కి బ్యాకప్స్ కావాలి. బట్ బేసిక్గా ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి. మీకున్న 25 crores యూ కెన్ స్పెండ్ సే అబౌట్ 15-16 crores ఆన్ 2 players. ఆ రకమైన స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఎవరు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా 2 weeks బ్యాక్ వీడియో చేశాను నేను వాళ్ళ రిటెన్షన్స్ తర్వాత. సో ఆల్రెడీ ఎవరున్నారు, ఖచ్చితంగా టాప్ 6 పక్కా ఉంది అక్కడ. మీకు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్ నెంబర్ 4లో బ్యాటింగ్ చేయాలి. క్లాసన్ ఈజ్ యువర్ బెస్ట్ బ్యాటర్, నెంబర్ 4 క్లాసన్. 5లో సరే ఓకే 5లో నితీష్ రెడ్డి అనుకోండి, 6లో అనికేత్ వర్మ. వీళ్ళు 6 పక్కా కదా. ప్లస్ మీకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అతను ఇంకా ఫిట్ కాలేదు కానీ సెకండ్ టెస్ట్ ఆల్మోస్ట్ ఆడిపోయాడు యాషెస్లో. సో అతను ఫిట్ అవుతాడు. సో 7 places మీకు పక్కా. ప్లస్ ఇషాన్ మలింగా, డన్ వెల్ లాస్ట్ సీజన్. తర్వాత ఇప్పుడు హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్. లాస్ట్ ఇయర్ అంతగా అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినట్టు కూడా లేదు, ఆడినట్టు కొద్ది తక్కువ ఆడాడు. ఈ సీజన్లో అతను ఆల్రెడీ ఈజ్ ప్లేయింగ్. రీసెంట్గా పాకిస్తాన్లో ఆడుతున్నారు ఆ నవంబర్లో. శ్రీలంక టీం ఆడినప్పుడు ఈ ప్లేట్ బోత్ వన్-డేస్ అండ్ T20s. మతిషా పతిరానా కంటే కూడా ఇతను ఆడుతున్నాడు. సో ఇషాన్ మలింగా హ్యాస్ గ్రోన్ ఇన్ స్టేచర్ అండ్ హ్యాస్ డన్ వెల్, హ్యాస్ గాట్ గుడ్ యార్కర్స్. అతను ఆ బ్యాక్ ఎండ్లో మంచి బౌలింగ్ చేస్తాడు. సో అతను కూడా హర్షల్ పటేల్. సో మీకు ఈ 6 ప్లస్ యాక్చువల్గా హర్షల్ పటేల్ ఇది కలిపితే నాకు ఎన్ని వచ్చినాయి, 9 slots వచ్చేసినాయి. 9 slots వచ్చేసినాయి. 2 slots మిస్సింగ్ ఉన్నాయి. ఆ 2 slotsకే తీసుకోండి పని. ఆ 2 slotsలో ఎవరిని తీసుకోవాలి? 2 slotsలో ఏంటంటే మీకు నేను చెప్పిన వాళ్ళు స్పిన్నర్ లేడు. హర్ష్ దుబే ఉన్నాడు, జిషాన్ అన్సారీ ఉన్నాడు. జిషాన్ అన్సారీ విత్ హిస్ లిమిటేషన్స్ హెస్ డన్ ఓకే. హర్ష్ దుబే లాస్ట్లో వచ్చాడు, హ్యాస్ షోన్ ప్రామిస్. 3 మ్యాచ్లో ఆడి 5 wickets తీశాడు. మరి హర్ష్ దుబే కంటే కూడా మీకు ఒక వికెట్ టేకింగ్ స్పిన్నర్, హర్ష్ దుబే ఇస్ ఫింగర్ స్పిన్నర్, ఒక వికెట్ టేకింగ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. ఇంకొక స్పిన్నర్. అండ్ యూ నీడ్ ఎ ఫాస్ట్ బౌలర్ హూ కెన్ బౌల్ విత్ ద న్యూ బాల్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ప్యాట్ కమిన్స్ అంత అవుట్ అండ్ అవుట్ న్యూ బాల్ బౌలర్ కాదు. చేస్తారు, న్యూ బాల్తో బౌలింగ్ చేస్తారు ఓకే. కానీ మీకున్న హర్షల్ పటేల్ కానీ మలింగా కానీ దే బౌల్ ఇన్ ద బ్యాక్ ఎండ్. మలింగా మీరు శ్రీలంక ఆడినప్పుడు కూడా చూస్తే బ్యాక్ ఎండ్లో బౌలింగ్ చేస్తారు. వాళ్ళకి ఓపెనింగ్ చమీరా, తీక్షణ లాంటి స్పిన్నర్ అని చేస్తారు. కానీ మలింగా యూజువల్లీ బ్లోల్స్ అట్ ద బ్యాక్ ఎండ్. మలింగా, హర్షల్ పటేల్ మీకు 10 overs తర్వాత పిక్చర్లోకి వస్తారు, లేకపోతే ఫస్ట్ చేంజ్గా వస్తారు తప్ప మీకు ఈ నీడ్ ఏ న్యూ బాల్ బౌలర్. షమీ ప్లేస్లో ఒక న్యూ బాల్ బౌలర్ కావాలి. అలాగే మీకు ఒక మంచి గన్ స్పిన్ బౌలర్ కావాలి. హర్ష్ దుబే ఇస్ గుడ్ టాలెంట్, నో డౌట్, ఇండియా రాడార్లో కూడా ఉన్నాడు. బట్ ఈ 2 ప్లేస్లకి మీరు మెయిన్గా టార్గెట్ పెట్టుకోండి. మిగతా అన్నీ మీకు ఫిలప్ అయిపోయి ఉన్నాయి కరెక్ట్గా. ఆ 2 ప్లేస్లకి ఏంటంటే యు గో ఫర్ రవి బిష్ణోయ్. రవి బిష్ణోయ్ విల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మార్నింగ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను, ఈసారి 3 టాప్ ప్లేయర్స్ అంటే క్యామరన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్ అండ్ రవి బిష్ణోయ్. రవి బిష్ణోయ్ ఉన్న స్పిన్నర్స్లో ఆల్రెడీ ప్రూవెన్ టాలెంట్, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు ఐపీఎల్లో. అలాంటి బౌలర్ కోసం చాలా టీమ్స్ వెళ్తాయి. చెన్నై వెళ్తుంది, కేకేఆర్ వెళ్ళదు, చెన్నై వెళ్తుంది. చెన్నై తర్వాత మరి ఎక్కువ డబ్బులు ఉన్న టీమ్స్లో ఎస్ఆర్హెచ్ ఉంది కదా. చెన్నై కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఆ టాప్ ప్లేయర్స్లో లాస్ట్లో స్పిన్ బౌలర్స్ వస్తారు. మీకు ఫస్ట్ బ్యాటర్స్ వస్తారు, ఆల్రౌండర్స్ వస్తారు, వికెట్ కీపర్స్ వస్తారు, ఫాస్ట్ బౌలర్స్ వస్తారు, ఆ తర్వాత స్పిన్నర్స్ వస్తారు. చెన్నై కనుక ఈ లోపల వాళ్ళ డబ్బులు, వాళ్ళ దగ్గర 43 కోట్లు ఎన్నో ఉన్నాయి,
ఆ లోపల వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటే క్యామరాన్ గిట్ తీసుకున్నారు అనుకోండి, తర్వాత ఇంకో వాళ్ళు మిగతా స్లాట్స్లో కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే రవి బిష్ణోయ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు అంత డబ్బులు ఉండవు. ఎస్ఆర్హెచ్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు కీప్ దట్ మనీ సేఫ్ పెట్టుకొని వస్తే వాళ్ళకి అప్పుడు దే కెన్ గో ఫర్ రవి బిష్ణోయ్ చెన్నైతో వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. బట్ రవి బిష్ణోయ్ని దే కెన్ గెట్. కేకేఆర్ వెళ్ళరు. కేకేఆర్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు. దే డోంట్ గో ఫర్ రవి బిష్ణోయ్ వస్తే మీకేంటంటే మీకు రషీద్ ఖాన్ పోయిన తర్వాత సరైన స్పిన్నర్ లేక ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. ఎవరెవరినో వాషింగ్టన్ సుందర్ని కూడా సరిగ్గా ఆడించుకోలేకపోయారు. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు మీకు రషీద్ ఖాన్ వెళ్ళిన తర్వాత. సో దే హ్యావ్ టు గో ఫర్ రవి బిష్ణోయ్ నెంబర్ 1 టార్గెట్. నెంబర్ 2 టార్గెట్ న్యూ బాల్ బౌలర్. మీకు ఇండియన్ బౌలర్ కావాలి. ఎందుకంటే మీకు ఫారిన్ బౌలర్ అంటే మీ దగ్గర బ్రైడెన్ కార్స్ ఉన్నాడు. బ్రైడెన్ కార్స్ బ్రహ్మాండంగా యాషెస్లో వికెట్లు తీస్తున్నాడు, రన్స్ కొడుతున్నాడు బ్రహ్మాండంగా. హీ కెన్ బి వెరీ గుడ్ నెంబర్ 8. ప్యాట్ కమిన్స్ అప్పుడు నెంబర్ 9లో ఆడితే అద్భుతంగా ఉంటుంది. బట్ బ్రైడెన్ కార్స్ నడిచాలంటే మలింగాని పక్కన. సో మీకు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నారు. మలింగా కాకపోతే కార్స్ ఉన్నాడు. కార్స్ కెన్ బి ఏ గుడ్ ఆల్రౌండర్. మీకు బ్యాటింగ్లో బ్రహ్మాండ డెప్త్ ఇస్తాడు అండ్ కెన్ టాంగ్ ద బాల్, బ్రహ్మాండ హిట్స్ కొట్టగలడు. సో అతన్ని ఆల్రెడీ మీ టీంలో హెస్ నాట్ ప్లేడ్ ఐపీఎల్ బట్ హీ కెన్ బి ఏ వెరీ గుడ్ ప్లేయర్. ఈజ్ డూయింగ్ వెరీ వెల్, ఫామ్లో ఉన్న ప్లేయర్. సో అందుకని మీకు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ న్యూ బాల్ దయచేవాడు కావాలి. చాయిస్ ఇస్ ఆటోమేటిక్. ఆకాష్ దీప్. సో ఆకాష్ దీప్ న్యూ బాల్తో బాగా బౌలింగ్ చేస్తే మీకు డెత్ బౌలింగ్ సమస్య లేదు. ప్యాట్ కమిన్స్ కెన్ బౌల్ ఎట్ ద డెత్. హర్షల్ పటేల్, మలింగా, బ్రైడెన్ కార్సన్ మీకు డెత్ బౌలింగ్ ప్రాబ్లం లేదు. మీకు ఓపెనింగ్ బౌలింగ్ ప్రాబ్లం ఉంది. జయదేవ్ ఉనాడ్కర్ ఉన్నాడు కానీ అతని మీద మరి రిలయబుల్ కాలేము. అతను హీ హెస్ డన్ వెల్ ఇన్ సైజ్ ముస్టాక్ అలీ ఫిగర్స్ చూసాను. ఈజ్ డన్ వెల్. ఈజ్ ఆల్వేస్ సేఫ్ బౌల్. బట్ ఈ లెవెల్లో అతను కొన్నిసార్లు బ్లో హార్ట్ బ్లో కోట్ అంత ఒక 2 మ్యాచ్లు బాగా వేస్తాడు, మ్యాచ్లు అంత గొప్పగా అయ్యాడు. కాబట్టి ఉనాడ్కర్ ఆర్ షుడ్ గో ఫర్ ఆకాష్ దీప్. సో 2 టార్గెట్స్. మీరు ఎక్కువ డబ్బులు మీకు 25లో 17 crores వీళ్ళిద్దరి కోసం పెట్టుకోండి. ఆకాష్ దీప్ లాస్ట్ టైం 8 crores కిందకి వెళ్ళాడు. ఈసారి యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 4-5 crores. అందుకంటే ఎక్కువ రాదు. ఎందుకంటే ఈజ్ నాట్ అంత ఈ ఫార్మాట్లో అంత ఇంపార్టెంట్ బౌలర్. కానీ మీకు న్యూ బాల్ బౌలర్గా పనికొస్తాడు. మీకు లేదంటే మీరు ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించుకోవచ్చు. రవి బిష్ణోయ్, హర్షదీప్ని ఆడించుకొని మీరు కెన్ గో విత్ మలింగా, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్. మీకు ముగ్గురు ఆల్రెడీ ఎప్పుడు ఉంటారు. మీకు ప్రాబ్లమే లేదు. సో ఇఫ్ యూ వాంట్ ఏ 4th ఫాస్ట్ బౌలర్ అతను పిక్చర్లోకి వస్తాడు. కాబట్టి ఆకాష్ దీప్ కోసం వెళ్ళండి. న్యూ బాల్ మీకు పనికొస్తాడు. ప్లస్ యూ గో ఫర్ రవి బిష్ణోయ్. ఈ 2 టార్గెట్ పెట్టుకుని మిగతా అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకోండి. స్మరణ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. స్మరణ్ యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రవిచంద్రన్ స్మరణ్ రంజీ ట్రాఫీలో అద్దరు కొట్టేశాడు. డబుల్ సెంచరీలు కొట్టాడు. ఈవెన్ ముస్టాక్ అలీలో ఐ థింక్ ఈజ్ థర్డ్ ఫోర్త్ టాప్స్ 311 రన్స్ కొట్టాడు 7 మ్యాచ్ల్లో. 60 యావరేజ్ ఉంది, 2 50s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 158 ఎంతో ఉంది. సో స్మరణ్ ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు. ఐపీఎల్ ఎలా ఆడతాడనేది డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ని బట్టి మనం చెప్పలేం. బట్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యంగ్స్టర్. సో ఎస్ఆర్ఎస్ హెస్ డన్ ఎ స్మార్ట్ థింగ్ ఇన్ పికింగ్ హిమ్ అప్ లేట్ ఇన్ ద లాస్ట్ సీజన్. సో స్మరణ్ కూడా మీకు ఆ బ్యాటింగ్లో నెంబర్ 7లో అతను ఇమిడిపోతాడు. సో మీరు అక్కడ అభినవ్ మనోహర్ని లాస్ట్ టైం 3 కోట్లు ఎంత పెట్టారు. ఈసారి 1.5 కోటిన్నరలో వచ్చేస్తాడు. అవసరమైతే తీసుకోవచ్చు. అభినవ్ మనోహర్ లాంటి వాళ్ళు తీసుకోవచ్చు. మహిపాల్ లోమ్రోర్ ఉన్నాడు. సో మీకు ఎక్స్ట్రా బ్యాటింగ్ కోసం మీరు తీసుకోవచ్చు. టాప్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. స్మరణ్ ఆల్సో ఐ థింక్ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 5 అండ్ నితీష్ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 6. సో అలా మార్చుకోవాలి. నితీష్ ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. నితీష్ని ఫినిషర్గా పెట్టుకోండి. స్మరణ్ ఈజ్ ఏ మోర్ ఆఫ్ ఎ టాప్ ఆర్డర్ బ్యాటర్ కాబట్టి అతను నెంబర్ 5లో ఆడించుకుంటే అప్పుడు టీం బాగా సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ అది పరిస్థితి. సరే ఇంకొంతమంది ఫాస్ట్ బౌలర్స్ కూడా తీసుకోవాలి. మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ గాట్ వరుణ్ ఆరన్ యాజ్ బౌలింగ్ కోచ్. వరుణ్ ఆరన్ అతని బౌలింగ్ ఇస్ నాట్ గ్రేట్. పేస్ ఉంది కానీ పెద్దగా ఎప్పుడు ఈజ్ టు స్ప్రే ఇట్ అరౌండ్. అతనికి యాక్యురసీ ఎప్పుడు లేదు. కానీ ఈజ్ వెరీ ష్రూడ్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది అతనికి. అతని టీవీ అనాలిసిస్లో అట్లా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈజ్ ప్రాక్టికల్. అతను ఖచ్చితంగా కొంతమంది ఇండియన్ డొమెస్టిక్ ఫాస్ట్ బౌలర్స్ని ఐడెంటిఫై చేసే ఉంటాడు. సో వరుణ్ నారాయణ్ ఇస్ అ బిగ్ ప్లస్ ఫర్ దిస్ టీమ్. సో ఎందుకంటే మీకు ఒక బౌలింగ్ కోచ్ ఇండియన్ అతను ఉంటే మీకు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో తెలుసు. సో బ్యాకప్స్గా మంచి బౌలర్స్ని అతను తీసుకుంటాడు. వరుణ్ నారాయణ్ ఇస్ అ వెరీ గుడ్ ఎడిషన్ ఫర్ ఎస్ఆర్హెచ్.
దే డన్ వెరీ వెల్ అనుకుంటున్నాను. సో వీళ్ళిద్దరిని తీసుకోండి, మిగతా బ్యాకప్స్ అలా అలా ఫిలప్ చేసుకోండి. ఫారిన్ మీకు ఆకిబ్ నబీ ఒకడు ఉన్నాడు. ఆకిబ్ నబీ కూడా అతను భువనేశ్వర్ కుమార్ కైండ్ ఆఫ్ బాల్, ఎక్కువ పేస్ లేదు బట్ ఈ కెన్ స్వింగ్ ద న్యూ బాల్. సో ఆకిబ్ నబీ, ఆకాష్దీప్ ఈజ్ ఫస్ట్ చాయిస్, ఆకిబ్ నబీ సెకండ్ చాయిస్. ఆ రకంగా పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇంకా మిగతా ప్లేసెస్ ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. ఎస్ఆర్ఎస్ స్ట్రాటజీ ఇస్ వెరీ వెరీ సింపుల్. దే హ్యావ్ టు కీప్ ఇట్ సింపుల్. అండ్ వీళ్ళిద్దరు బిష్నోయి అండ్ ఆకాష్దీప్, దట్ షుడ్ బి ది టార్గెట్. సో ఇది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో, ఇంకేమైనా నేను పేర్లు మిస్ అయితే అవన్నీ మీరు కామెంట్స్లో చెప్పండి. మీకు నాకంటే చాలా ఎక్కువ తెలుస్తుంది. ఇంకా డొమెస్టిక్ అని ఫాలో అవుతారు, మీరు వేరే లీగ్స్ ఫాలో అవుతారు. ఎస్ఆర్హెచ్కి వేరే లీగ్స్లో ఆడుతున్న ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా మీరు చెప్పండి. ఐ విల్ గెట్ ఎన్లైటెడ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.